చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చేపలు అయితే పట్టేస్తాను నేను. ఇదిగో ఇంకొకటే, ఇదిగో చూడండి. మరి ఈ రోజుకి సొంత ఆనందమా. ఖాళీగా ఉండడం ఎందుకని ఈ రోజు అయితే ఫ్రెండ్స్ తో కలిసి గడ్డకైతే బయలుదేరేసా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారి పక్కన ఒక జొన్న మొక్క అయితే కనిపించింది. చూడండి, ఈ జొన్న మొక్క అయితే ఎంత వెరైటీగా ఉంది. దాన్ని చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఇదే అండి చేపల గాలము. చూడండి ఎలా ఉందో. చేపలు పట్టాలంటే ముందు ఎరని వెతకాలి. అందుకే చేపల కోసం అయితే చిన్న చిన్న వానపాములు అయితే వెతుకుతున్నాం. ఇదిగో చూడండి, వెదురు కర్రలకైతే గాలం అయితే కట్టేసి బయలుదేరేసి నేనైతే ఫస్ట్ చేపను అయితే పట్టేశాను. ఆ వాళ్ళైతే ఎక్కడో నుంచి అయితే చేపలను అయితే పడుతున్నారు. నేను మాత్రం రెండైతే వేశాను. ఇదిగో చూడండి, ఒకటైతే లాగుతుంది చేప. చూద్దాం చేప వస్తుందో లేదో. అమ్మ బాబా, చాలా గట్టిగా అయితే లాగుతుంది. సరే లాగేద్దాం. చివరికైతే చేప అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి, రెండు ఒకేసారి పడ్డాయి అనమాట. రెండు గాలాలు అయితే నేను వేస్తున్నాను. పట్టిన చేపలను అయితే మావాడైతే చిన్న తాడు దగ్గర అయితే నోటి నుండి గుచ్చేసి చేపలను అయితే ఈ విధంగా అయితే చూసుకున్నాడు. ఇదైతే బంగారు పాప అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మావాడైతే గుచ్చడానికి చాలట్లేదు. ఇదే చాలా పెద్దదండి చేప. చూడండి, మేమైతే చేపల్ని చాలా చక్కగా పట్టేస్తున్నాం. ఈ విధంగా అయితే పెట్టుకొని ఉంటాం మేము చేపల్ని పడుతుంటే పీతలు మరి మధ్యలో మేమైనా వదులుతామా, అవన్నీ కూడా పట్టేసుకున్నామండి. ఇదిగో చూడండి, ఈ రోజైతే చేపల్ని ఇంతే పట్టాము. మరిన్ని వీడియోలు చూడాలంటే మా పేజీని ఫాలో చేయండి మామ.